ఆనాడు మీరు పనిచేసినప్పుడు గుజరాత్లో సోషో ఎకనామిక్ పొలిటికల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి? నాట్ సో బ్యాడ్. అప్పుడు జితేంద్ర దేశాయ్ అని ఒక అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే. గుజరాత్ కంపేర్ టు మిగతా రాష్ట్రాల కంటే గుజరాతీస్ ఆర్ చాలా ఎంటర్ప్రైజింగ్ అండి. 60 నుంచే 60 నుంచి దే ఆల్వేస్ డన్ వెరీ వెల్. తర్వాత గుజరాతీస్ బొంబాయి ఎకానమీలో వాళ్ళు కదా దే ప్లే ద అంత మోస్ట్ ఆఫ్ ద బిగ్ కంపెనీస్ ఆర్ కంట్రోల్డ్ బై ద గుజరాతీస్, లైక్ అదానీ, ముఖేష్ అంబానీ, తర్వాత టాటాస్ ఆర్ పార్సీస్ బట్ దే స్పీక్ గుజరాతీ. సో ద బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ఇండియా 20 కంపెనీస్లలో చూసుకుంటే 10-12 కంపెనీస్ కంట్రోల్ బై గుజరాతీస్ అనమాట. ఇప్పటికి కూడా ఇప్పుడు చూడండి, ముఖేష్ అంబానీ ద రిచెస్ట్ ఏషియన్ ఇన్ ఇండియా అనమాట. తర్వాత అదానీ మనం అంటే కంపారేటివ్లీ తర్వాత వచ్చిండు, కానీ అతను కూడా ఇప్పుడు రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో వాళ్ళు చాలా ఎంటర్ప్రైజింగ్ కాబట్టి అప్పటికి కూడా పర్వాలేదు, బాగానే ఉంటుండే అనమాట. సో నేను ఇక అక్కడ 1 సంవత్సరం ఉండి బోర్ అయిపోయింది. నేను మళ్ళీ చంచల్ సర్కార్కు ఒక ఉత్తరం రాశాను. నాకు ఇక్కడ ఏమేమి చేయాలో అదంతా చేసుకున్నాను. ఇప్పుడు దేశ రాజధానికి రావాలని నాకు కోరిక. అక్కడ ఏమైనా అవకాశాలు ఉన్నాయా అని నేను రాశాను. అయితే ఆయన అన్నాడు, వేరే పత్రికలు గురించి నాకు తెలియదు కానీ నేను ప్రెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని ఒకటి నడిపిస్తున్నాను, దానికి డైరెక్టర్ను. మేము ఒక జర్నలిస్ట్ కోసము వర్క్షాప్స్, ట్రైనింగ్ అవన్నీ పెడతాము. ఒక మ్యాగజైన్ కూడా మేము పబ్లిష్ చేస్తాం, విదురా అని దాని పేరు ఉంటుంది. విదురా. సో యూ కెన్ కమ్ అండ్ వర్క్ విత్ మీ. అయితే నేను 400 రూపాయలు ఇస్తాను నెలకి, బట్ యూ కెన్ ఫ్రీలాన్స్ అండ్ మేక్ మోర్ మనీ అని చెప్తే నేను పోయాను అనమాట. 1 జనవరి 1969లో నేను ఢిల్లీలో అడుగుపెట్టాను. ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నది, మీరు దేశ రాజధానిలో ఉన్నారు. అవును. అక్కడి నుంచి ఇక నా జీవితం మొదలైంది అక్కడ. దెన్ ఈ ప్రెస్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కానీ లేకపోతే అక్కడ ఒక వీక్లీ మ్యాగజైన్ ఉంటుంది, ఎన్లైట్ అని, ఒక గుజరాతీ, అది సారాభాయ్ గ్రూప్ పబ్లిష్ చేస్తుండే, దాని పేరు ఎన్లైట్. అది సిజే పటేల్ అని ఒకతను అమెరికాలో జర్నలిజం చదువుకొని వచ్చి మొదలెట్టారనమాట. దానికి ఇట్స్ లైక్ ఇండియా టుడే ఫార్మాట్ అనమాట. దానికి ఆర్టికల్స్, కవర్ స్టోరీస్ రాస్తుంటుంది. తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫీచర్స్ ఈయన రాస్తుంటుంది. తర్వాత భారతీకి కూడాను ఆర్టికల్స్, అప్పుడు భారతి అని ఒక మ్యాగజైన్ ఉంటుండే తెలుగులో. అవును, మన ఆంధ్ర పత్రిక వాళ్ళది ఉంటాయండి, కార మాస్టర్ వాళ్ళదే కదా భారతి అని. ఇట్ వాజ్ లిటరరీ మ్యాగజైన్ అనమాట, అని సాహిత్య పత్రిక, మంత్లీ మ్యాగజైన్. సో ఎవరైనా నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ గెలిస్తే అతని గురించి నేను లైబ్రరీకి పోయి రీసెర్చ్ చేసి వాళ్ళకి ఇంగ్లీష్లో ఒక ఆర్టికల్ రాసి పంపిస్తుంటుంది. వాళ్ళు తెలుగులో అనువాదం చేసి దాన్ని పబ్లిష్ చేస్తుంటారు అనమాట. అప్పుడు ఢిల్లీ నుంచి ఢిల్లీ లెటర్ అని దక్కన్ క్రానికల్ కూడా పంపిస్తుంటుంది నేను. అక్కడ కూడా ఆర్టికల్స్ వస్తుండే. అయితే 400 రూపాయలు జీతం ఉన్నా కూడా కనీసం 400-500 రూపాయలు మళ్ళీ చేసి అది జస్ట్ మేక్ అనమాట. మంచి ఇన్కమ్ ఆ రోజుల్లో. మరి మంచి లాట్ ఆఫ్ మనీ. ఓకే. సో దెన్ ఆ రోజుల్లో వన్ ఏషియా అసెంబ్లీని, ఒక ఏషియా నుంచి అందరు టాప్ ఎడిటర్స్ అందరూ వచ్చారు ఢిల్లీకి. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ కుర్త్ వాల్దీమ్ అని ఒక ఆయన ఉండే, అతను వచ్చిండే దాన్ని ఇనాగ్రేట్ చేసుకోసం. దానికి లండన్ సండే టైమ్స్ అనే న్యూస్ పేపర్కు హెరాల్డ్ ఎవన్స్ అని ఎడిటరు, అతను కూడా వచ్చింది. అయితే ప్రెస్ ఇన్స్టిట్యూట్లో ప్రపంచంలోని టాప్ పబ్లికేషన్స్ వస్తుండే. లండన్ నుంచి టైమ్స్ ఆఫ్ లండన్, సండే టైమ్స్, తర్వాత అబ్జర్వర్గానే వస్తుండే. నేను ఐ యూస్ టు రీడ్ ఆల్ ఆఫ్ దెమ్ జాగ్రత్తగా. సో ఈ ఎడిటర్ సండే టైమ్స్ వచ్చినప్పుడు నేను అతను పోయి కలిసి వాళ్ళు పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేస్తుంటే, అయితే ఏమనుకున్నాడు, ఏమో ఇన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా ఒక జర్నలిస్టు మా పత్రికలో ఏం రాస్తున్నా చదువుకొని దాని గురించి నా గురించి డిస్కస్ చేస్తున్నాడు అని ఏమనుకున్నాడు. ఏమో అతను కూడా నా అడ్రస్ తీసుకొని పోయిండు. ఒక నెల రోజుల తర్వాత ఆయన ఆఫీస్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది.
ఆయన పిఏ ఒక ఉత్తరం రాశాడు, మా ఎడిటర్ గారు మిమ్మల్ని ఢిల్లీలో కలిశారంట, మేము 2 స్కాలర్షిప్స్ యంగ్ జర్నలిస్ట్కి ఇస్తాము, ఒకటి బ్రిటిష్ సిటిజన్కి, ఇంకొకటి గ్లోబల్ కాంపిటీషన్ పెడతాము, అది బెస్ట్ ఆర్టికల్స్ ఎవరైతే పోటీ చేసిన వాళ్ళంతా పంపిస్తే ఆన్ ద బేసిస్ ఆఫ్ దాట్ వీ విల్ సెలెక్ట్ 1 క్యాండిడేట్, దెన్ ఆ క్యాండిడేటు గోస్ టు లండన్, అక్కడ 3 మాసాలు 500 పౌండ్ల స్కాలర్షిప్ ఉండే అనమాట, అక్కడ ఉండి ఆ పత్రికలో పనిచేయడము, అది వారపత్రిక అనమాట, సండే టైమ్స్, అప్పటికి ఇట్ ఈస్ రేటెడ్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ 10 న్యూస్ పేపర్స్ ఇన్ ద హోల్ వరల్డ్ అనమాట. సో నేను ప్రపంచ పోటీ మామూలు విషయం కాదు. సరే చూద్దామని నేను ఏదో పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ పంపాను. 15 రోజుల తర్వాత ఒక ఉత్తరం వచ్చింది. అతన్ని పీటర్ హార్లాండ్ అని, హెరల్డ్ ఎవెన్స్ పిఏ, మేము మాకు వచ్చిన ఎంట్రీస్ అన్నింటిలో మీ ఎంట్రీస్ బాగా నచ్చాయి, ఈసారి మిమ్మల్ని సమ్మర్ స్కాలర్గా మేము నిర్ణయించుకున్నాము, మీరు లండన్ ఎప్పుడు వస్తారో మీరు తెలిస్తే మేము టికెట్ వ్యవస్థ చేస్తాము అని వచ్చింది మెసేజ్. అప్పటికి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది అనమాట 75లో. సో ఇక పాస్పోర్ట్ చేసుకోవడము అది ఇది టెలిగ్రామ్ పంపించాను. సో నేను ఫలానా రోజు పాన్ అమెరికన్ ప్లేన్లో లండన్ రాదలుచుకున్నానంటే వాళ్ళు టికెట్ ఆర్గనైజ్ చేశారు. అక్కడ లండన్ పోయి 3 మాసాలు అక్కడ పనిచేశాను. అయితే ఈ 500 స్కాలర్షిప్స్ తర్వాత ఏదన్నా మనం రాసిన ఆర్టికల్ వాళ్ళు పబ్లిష్ చేస్తే దానికి వేరే సపరేట్ పేమెంట్ ఇస్తుండే అనమాట. అయితే ఈ 3 మాసాలలో ప్రతి సండే నా బయలంతో ఏదో ఒకటి ఆర్టికల్ నేను రాస్తుండేవాడిని. అదంతా కలుపుకొని ఇంకొక 500 పౌండ్స్ ఎక్స్ట్రా నేను సంపాదించాను. ఆ డబ్బుతోని యూరియల్ పాస్ అని ఒకటి ఉంటుందన్నమాట, అది బై ట్రైన్ యూ కెన్ ట్రావెల్ ఆల్ ఓవర్ యూరోప్ అనమాట. 200 పౌండ్లో ఏదో ఉంటుంది దానికి ఖర్చు, 3 వారాలు. సో ఆ 3 వారాల్లో నేను 13 దేశాలు ఢిల్లీ లండన్ నుంచి బయలుదేరి బెల్జియం, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ, దెన్ వాట్ ఎల్స్, ఫ్రాన్స్, ప్యారిస్, అవన్నీ 3 వారాల్లో, కేవలం 3 వారాలలో బై ట్రైన్ అనమాట. సో దెన్ అప్పటి నుంచే నాకు ప్రపంచం తిరిగి చూడాలనే ఆకాంక్ష పెరిగింది. ఈ పాటికి 68 దేశాలు తిరిగాను, ఆల్ ద 6 కాంటినెంట్స్లో. ప్రపంచంలో ముఖ్యమైన దేశాలన్నీ చూసి వచ్చాను, అదనమాట. సో ఎనీవే, టు కట్ ద లాంగ్ స్టోరీ బ్యాక్ షార్ట్, నేను ఢిల్లీకి వాపస్ వచ్చాను. వచ్చి నా అనుభవం గురించి ఒక ఆర్టికల్ రాశాను, 3 months ఆన్ ద సండే టైమ్స్ అని. అప్పుడు ఇండియన్ అండ్ ఈస్టర్న్ న్యూస్ పేపర్ సొసైటీలో ఇండియన్ ప్రెస్ అని ఒక మ్యాగజైన్ నేను పబ్లిష్ చేస్తుంటాను. ఆ ఆర్టికల్ను ఫ్రీ ప్రెస్ జర్నల్ అండ్ ఆన్లుకర్ ఓనర్ కర్నాని అని అతని దృష్టిలో వచ్చింది. అది ఆ పార్టీకి ఎంజే అక్బర్ ఆన్లుకర్ మ్యాగజైన్ అనేది ఫ్రీ ప్రెస్ గ్రూప్ అనమాట. అతను ఆన్లుకర్ వదిలిపెట్టి కలకట్ట పోయి అక్కడ సండే మ్యాగజైన్ మొదలెట్టాను అనమాట. వాళ్ళు ఎడిటర్ కోసం చూస్తుండ్రి. నన్ను ఢిల్లీ నుంచి బొంబాయికి పిలుచుకుంటారు, నేను అతన్ని కలిశాను. అయితే మీరు వచ్చి దీనికి సంపాదక ఏం చేయాలంటే సరే అని ఒప్పుకున్నాను. నేను బొంబాయిలో 3 సంవత్సరాలు ఉన్నాను అనమాట. అప్పుడు ఎమర్జెన్సీ నడుస్తూ ఉండే. అయితే మేమైనా పొలిటికల్ ఆర్టికల్స్ పబ్లిష్ చేయాలంటే సెన్సర్షిప్ ఉండే. అక్కడ బొంబాయి నుంచి ఆర్టికల్స్ ఢిల్లీకి పంపించి వాళ్ళ క్లియరెన్స్ తర్వాత వాటిని యూజ్ టు పబ్లిష్ అనమాట. ఎట్లా పంపేది మీరు అప్పుడు? మెయిల్స్ లేవుగా? ఉత్తరాలు నాట్ ఈమెయిల్ కాదు, ప్యాకెట్ ఆర్టికల్స్ మా ఢిల్లీ బ్యూరోకి పంపిస్తే వాళ్ళు పోయి పిఐబికి సబ్మిట్ చేస్తే దాన్ని చూసి ఏమీ అభ్యంతరం లేదా అని అనుకుంటే క్లియర్ చేస్తుండే, అట్లా ఉంటాను. ఓకే. సో ఈ 3 సంవత్సరాలలో
చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేశాము. దాంట్లో ఒకటి ఈ నాథురామ్ గాడ్సే తమ్ముడు గోపాల్ గాడ్సే, నాథురామ్ గాడ్సే కోర్టులో ఇచ్చిన సంజాయిషి, నేను మహాత్మా గాంధీని ఎందుకు చంపాను అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చండి. ఎక్కడ ఇచ్చిండు? కోర్టులో నాథురామ్ గాడ్సే ఇచ్చిండు. నాథురామ్ గాడ్సే ఇచ్చాడు. కానీ అప్పటి ప్రభుత్వము దాన్ని పత్రికలలో రాకుండా బ్యాన్ చేశారనమాట. అయితే 50 సంవత్సరాల్లో ఏదో ఉంటుందన్నమాట. దానికి ఆ సెన్సర్షిప్ పోతే అతని తమ్ముడు నాథురామ్ గాడ్సే తమ్ముడు గోపాల్ గాడ్సే అని ఆ స్టేట్మెంట్ ఒక పుస్తకం లాగా ప్రింట్ చేసి వై ఐ కిల్డ్ గాంధీ బై నాథురామ్ గాడ్సే అని ఒక పుస్తకం ఇచ్చాడు. మీ దగ్గరికి వచ్చిండా? నాథురామ్ గాడ్సే తమ్ముడు నా దగ్గరికి వచ్చిండు. ఎక్కడ? బొంబాయిలో. ఏమంటే ఇది మా అన్న ఇచ్చిన స్టేట్మెంట్, నేను గాంధీని ఎందుకు చంపానని. అయితే అప్పటి ప్రభుత్వము దీని మీద బ్యాన్ పెట్టింది. ఇంతవరకు ఎవరు మా అన్న ఏమన్నాడు తెలియదు ఎవరికని. అయితే నేను ఈ బ్యాన్ అయిపోయిన తర్వాత ఈ పుస్తకాన్ని నేను పబ్లిష్ చేశాను. మీకు ఒక కాపీ ఇస్తున్నాను, మీరు చదవండి. మీకు ఏమైనా ఇష్టమైతే దాంట్లో నుంచి పోర్షన్స్ మీ పత్రికలు పబ్లిష్ చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సరే, అతను వెళ్ళిపోయాడు. నేను చదివిన తర్వాత నాకు అతని వ్యూ పాయింట్ ప్రపంచంలో ఎవరికి తెలియదు కదా, అప్పటి వరకు ఎప్పుడు తెలియదు కదా. ఓకే. కాబట్టి ఇక నేను ఆ ఒక ఆర్టికల్ దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ తీసి గాంధీ నాథురామ్ గాడ్సే ఫోటోలు కవర్ మీద పెట్టి వై ఐ కిల్డ్ గాంధీ ఎక్స్క్లూజివ్ కవర్ పేజ్ మీద. సో దట్ కాజ్ ఎ సెన్సేషన్. ఎందుకు అప్పుడు ఆ రోజుల్లో మరి 75 ఎమర్జెన్సీ పీరియడ్లో. yes, this is యాక్చువల్లీ ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత 77 తర్వాత. సో దెన్ ఒకసారి నేను ఇందిరాగాంధీ ఆర్టికల్ ప్రభావం ఏమొచ్చింది, మరి ఫీడ్బ్యాక్ ఏమొచ్చింది? ఆ సంచలనం కదా అది. అరే ఈ సంగతి మాకు తెలీదు, ఏమో అతని వ్యూ పాయింట్స్ మొదటిసారి వచ్చిందని చాలా ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. బ్రీఫ్ చేయండి సార్, ఏముంది, ఏమని చెప్పి ఎస్టాబ్లిష్ చేసిన? ఇప్పుడు నాకు జ్ఞాపకం లేదు. అయితే అతను అన్నది ఏమిటంటే మహాత్మా గాంధీ ముస్లిమ్స్కు చాలా సింపథెటిక్గా ఉన్నారు, అయితే హిందువుల ఇంట్రెస్ట్ చూసుకోలేదు. దేశ విభజన అయిన తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్కు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వవలసి ఉండే. అయితే భారత ప్రభుత్వం అప్పుడు ఏం చేస్తున్నారు లేకుండే అప్పుడు, కానీ గాంధీ అన్నాడు ఆ పైసలు ఇవ్వాలని, అట్లా అనమాట. కాబట్టి ఇతను ఉన్నంత కాలము హిందువులకు న్యాయం దొరకదు, కాబట్టి నేను అతన్ని చంపేస్తానని దాని సమ్ అండ్ సబ్స్టెన్స్ అనమాట. అట్లా తర్వాత ఒకసారి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత అసలు మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్కు క్యాంపెయిన్ కోసం వచ్చింది బొంబాయికి ఇందిరాగాంధీ. 78 అనుకుంటాను, 1978లో. నేను బొంబాయి నుంచి పూనా దాకా నా ప్రొపరేటర్ కార్ ఇచ్చిండు నాకు. నేను ఆమెతో పోయి చూడాలా, దాని గురించి ఒక వ్యాసం రాయాలంటే ట్యాక్సీ తీసుకొని పోతాను నేను, దానికి పైసలు అవుతాయి కదా, నువ్వు నా కారు తీసుకోను. అతను కారు ఇచ్చినాను. నేను ఆమెను బొంబాయి నుంచి ఆమె ప్రతి జాగాలో ఎక్కడెక్కడ ఆగి ఉపన్యాసాలు ఇవ్వడము. తర్వాత పూనాకు పోయేసరికి సాయంత్రం అయిందనమాట. తర్వాత జనాల్లో ఆవిడ చూసి ఎలా స్పందిస్తుండ్రి. వచ్చేటప్పుడు రాత్రి అయితే చీకట్లో కూడా రోడ్డుకు అటువైపు ఇటువైపు ఆడవాళ్ళు పిల్లలున్న వాళ్ళు సంఘాలు పెట్టుకొని ఈమెను చూడాలని నిలబడి ఉంటుండ్రి గంటలు. తర్వాత ఒక ట్యూబ్ లైట్ పెట్టుకొని ఆమె ఓపెన్ జీపులో వస్తుండే బొంబాయికి వాపసు. ఆమె ముఖాన్ని చూసి ఆమె జనాలు కనిపిస్తే వేవ్ చేయడము అట్లాంటివి. సో ఇదంతా గ్రాఫిక్ డిస్క్రిప్షన్ ఇస్తూ నేను ఒక ఆర్టికల్ కవర్ స్టోరీ రాశాను. అప్పుడు హెడ్డింగ్ ఏం పెట్టింది దానికి? ఐ షల్ కమ్ బ్యాక్. అయితే దట్ కాజ్ ఎ సెన్సేషన్. ధైర్యం కావాలి అట్లా ఆ రోజు ఇందిరాగాంధీ గురించి రాయడం అనేది. సో ఇందిరాగాంధీ కూడా చాలా సర్ప్రైజ్ ఉంది, ఎవరైనా అని అడిగిందంట. అంటే కాంగ్రెస్ ఏదో మహారాష్ట్ర కాంగ్రెస్ బొంబాయి ఆయన ఆ మ్యాగజైన్ తీసుకుపోయి ఆమెకి ఇచ్చిండంట. చూసిందంట, నవ్వుకొని ఎవరు రాసిన అంటే తెలుసా ఈయన ఎవరు రాసిన నాకు తెలియదు, కానీ ఈ ఆర్టికల్ రాసిన అందుకని మీకు తీసుకొచ్చి చెప్పారు. అట్లా అది బ్యాక్గ్రౌండ్. అంటే ఈ పబ్లిక్ ఏమన్నారు సార్ ఇందిరా గారి గురించి అప్పుడు గుర్తుంది ఏమన్నా?
ఉత్తరాలు రావచ్చు, లెటర్స్ కరస్పాండెన్స్ వచ్చినాయి. కొంతమంది ఫేవరబుల్గా, కొంతమంది ఏమో ఓ మళ్ళీ ఇందిరాగాంధీ వస్తుందా, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ అని అట్లా వచ్చినాయి కామెంట్స్ వచ్చినాయి.